నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను జ్యోత్స్న. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి? బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్వప్న జిల్లా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. అండ్ ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ట్యూమర్ ఈ వర్డ్ అయితే ఎక్కువగా వింటున్నామండి. అండ్ ఎవరికైనా చిన్నగా తలనొప్పి అట్లా వచ్చినా కూడా ఇది అదేనేమో అని కూడా కొన్ని రకాలుగా అనుకుంటున్నారు. అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుందంటే చెప్పాలంటే బ్రెయిన్ ట్యూమర్కి మిగతా క్యాన్సర్స్కి అయితే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనుకోండి స్మోకింగ్ వల్ల వస్తుందని చెప్పగలుగుతాము. నోట్లో క్యాన్సర్ అనుకోండి పాన్ జర్దా గుట్కా ఇవి నమలడం వల్ల వస్తుందని చెప్పగలుగుతాము. కానీ ఇప్పటి వరకు బ్రెయిన్ ట్యూమర్స్కి పర్టికులర్గా ఇదే కారణము అన్నట్టుగా ఏ కారణాలు లేవు. బ్రెయిన్ ట్యూమర్కి రీసెంట్గా చాలామంది అడుగుతుంటారు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయా మేడం అని. సో లాస్ట్ 1 year or 2 years బ్యాక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ కండక్ట్ చేసి అంటే చాలా కంట్రీస్ని అండ్ చాలా సెల్ టవర్ ఉన్న ఏరియాస్లో ఉన్న పీపుల్స్ని తీసుకుని ఇస్తే యాజ్ సచ్ సెల్ టవర్స్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి అనేది మాత్రం నిర్ధారణ అవ్వలేదు. సో బ్రెయిన్ ట్యూమర్స్కి పర్టికులర్గా ఈ కారణం వల్ల ఇది తింటే వస్తుంది ఇది చేయడం వల్లే వస్తుంది అనేది అయితే లేదు. కానీ 5% ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, లీఫ్ రెమినీ సిండ్రోమ్ అని వాన్ హిపుల్ లిండా సిండ్రోమ్ అని ఉంటాయి. ఇవి 5% ఓన్లీ 5% ట్యూమర్స్ అంటే వంశపారంపర్యంగా వస్తాయి. మిగతా వాటికి ఏ కారణాలు అంటూ ఏమీ లేవు. అండ్ మేడం అసలు అంటే ఏంటి ట్యూమర్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అండ్ రకాలు ఎట్లా ఉంటాయి? ట్యూమర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్యూమర్ అనేది కామన్ వర్డ్లో చెప్పాలంటే ఒక గడ్డ. సో మన మానవ శరీరంలో ఎలా ఉంటుందంటే బ్యాలెన్స్ ఉంటుంది. సెల్ ప్రొలిఫరేషన్కి అంటే కణ విభజనకి సెల్ డెత్కి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్లో చేంజ్ వచ్చింది అనుకోండి, అంటే ఎక్కువగా సెల్ విభజన జరగడం కానీ లేదా తక్కువ సెల్ డెత్ అవ్వడం వల్ల ఆ సెల్స్ అనేది కంటిన్యూస్గా పెరిగిపోయి ఒక గడ్డలాగా ఫామ్ అవుతాయి. దాన్ని ట్యూమర్ అంటారు. అది ఎక్కడైనా రావచ్చు. ట్యూమర్ అనేది బ్రెయిన్లోనే రావచ్చు, బాడీలో ఏ పార్ట్లో అయినా రావచ్చు. నిజానికి చెప్పాలంటే ఒక హెయిర్ అండ్ నెయిల్స్ తప్పితే బాడీలో ఎక్కడైనా ట్యూమర్స్ రావచ్చు. అయితే బ్రెయిన్లో ఉండే సెల్స్ ద్వారా వచ్చే కణతులను బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు అండ్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటంటే బాడీలో ఎక్కడో నీకు క్యాన్సర్ ఉంటుంది, అక్కడి నుంచి బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది బ్లడ్ ద్వారా. సో యాజ్ సచ్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ కంటే కూడా సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి బ్రెయిన్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ పర్సెంటేజ్. అంటే లంగ్స్లో కానీ బ్రెస్ట్లో కానీ క్యాన్సర్ ఉండేది అది బ్లడ్ ద్వారా అడ్వాన్స్ స్టేజెస్లో బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని బ్రెయిన్ మెటాస్టేసిస్ అంటారు. అది యాజ్ సచ్ స్టేజ్ 4 అయిపోతుంది డైరెక్ట్గా. కమింగ్ టు ద ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటాయి అన్నమాట. బెనైన్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అండ్ క్యాన్సరస్ ట్యూమర్స్. అంటే బ్రెయిన్లో వచ్చిన గడ్డలన్నీ క్యాన్సరస్ కండిషన్స్ కావు. ఎందుకు క్యాన్సరస్ కాదు నాన్ క్యాన్సరస్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే క్యాన్సరస్ కండిషన్స్లో ట్యూమర్స్ అయితే ఏం చేస్తాయంటే పక్కనున్న ఆర్గాన్స్ పక్కనున్న నార్మల్ టిష్యూస్లోకి అవి ఇన్వేడ్ అయిపోతాయి అండ్ వేరే పార్ట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ బెనైన్ ట్యూమర్స్లో ఏంటంటే అవి పక్కనున్న ఆర్గాన్స్ని కంప్రెస్ చేస్తాయి కానీ వాటిలోకి ఎక్స్టెండ్ అవ్వవు అండ్ వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అలానే ఈ బెనైన్ ట్యూమర్స్ చాలా స్లో గ్రోయింగ్ ఉంటాయి. సమ్ టైమ్స్ పేషెంట్కి సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. యాక్సిడెంటల్గా అంటే కోఇన్సిడెంటల్ వారికి వేరే దానికో సిటీ స్కాన్ మనం ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ అవ్వచ్చు. అంటే వాళ్ళు అలా ట్యూమర్తో ఏ సిమ్టమాటిక్గా కూడా ఉంటారు. కానీ క్యాన్సరస్ కండిషన్స్ అలా కాదు. అవి ఎలా అంటే కంటిన్యూస్గా అంటే ర్యాపిడ్గా ప్రొలిఫరేట్ అవుతాయి, పేషెంట్ సిమ్టమాటిక్గా అవుతారనమాట. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బాడీలో వేరే పార్ట్ నుంచి అక్కడికి స్ప్రెడ్ అవ్వడం. స్టేజ్కి వచ్చేసినట్టే, 4th స్టేజ్. చాలా ప్రమాదకరం. చాలా. డాక్టర్ కాలర్ ఉన్నారు, ఆంజనేయులు తిరుపతి నుంచి ఉన్నారు. ఆంజనేయులు గారు డాక్టర్ గారితో మాట్లాడండి. హలో ఆంజనేయులు గారు చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారికి వినిపిస్తోంది మీ వాయిస్. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే ఆంజనేయులు గారు చెప్పండి. ఆంజనేయులు గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సమస్య ఏంటో డైరెక్ట్ గా డాక్టర్ గారికి చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అదే మేడం బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి అన్నారు. ఓకే మేడం చెప్పండి ఆంజనేయులు గారు. హలో మేడం చెప్పండి, వినపడుతుంది మాకు. చెప్పండి మీ సమస్య ఏంటో. ఏం లేదు మేడం, ముందు డ్రింక్ అలవాటు ఉంది మేడం.
ఓకే. ఆంజనేయులు గారు మీకు బ్రెయిన్ ట్యూమర్ కు సంబంధించి బాధపడుతున్నారా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉందా, లేదంటే ఈ అలవాట్ల వల్ల వస్తుందా అని మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు డాక్టర్ని? అదే మేడం మేడం కి ముందు డ్రింక్ చేస్తుండే మేడం, ఇప్పుడు ఆపేసిన. బ్రెయిన్ గురించి తెలుసుకుందామని కాల్ చేశాను మేడం. మందు తాగడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని అయితే ఏం నిర్ధారణ లేదు, కానీ మందు తాగడము, సిగరెట్ స్మోకింగ్ వల్ల ఇంకా బాడీలో వేరే క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ప్రమాదకరం అండి మందు తాగడం. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, గంగాధర్ గారు కామారెడ్డి నుంచి. గంగాధర్ గారు. మేడం గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి గంగాధర్ గారు. ఏం లేదు మేడం, ఇప్పుడు తలనొప్పి నాకు ఒక 20 years నుంచి ఉంటుంది మేడం. మరి తగ్గట్లేదు, ట్యూమరా ఏం అర్థమవుతుంది, ఎక్కడి నుంచి కూడా తగ్గట్లేదండి. 20 years నుంచి అంటే ఎలా ఉంటుంది మీకు తలనొప్పి? ఎక్కువగా స్ట్రెస్, ఎక్కువగా వర్క్ అయిన ఏంటండి? గంగాధర్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలండి. ఓకే, మేబీ కాల్ డ్రాప్ అయిందండి. వెంకట్ గారు కాకినాడ నుంచి ఉన్నారు. వెంకట్ గారు. వెంకట్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నేను చెప్తున్నా, నాకు 2006లో హలో చెప్పండి, వినపడుతుంది. నాకు 2006లో సిటీ స్కాన్ చేస్తే లోపల సిస్ట్ ఉందన్న బ్రెయిన్ లో. సిస్ట్, ఓకే. సిస్ట్ అప్పుడు డాక్టర్ దాన్ని సీరియస్ గా చెప్పలేదు, నాకు ఏ సిమ్టమ్స్ లేక నేను దాన్ని ఏం పట్టించుకోలేదు. ఓకే. తర్వాత 2018లో మళ్ళీ ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్ చేయించాను. ఓకే. అందులో వాళ్ళు తెలిసింది న్యూరోలాజికల్ సిస్ట్ అని చెప్పి తెలిపారు. ఏం సిస్ట్ అన్నారండి? న్యూరోలాజికల్ సిస్ట్. న్యూరలాజికల్ సిస్ట్ అని కాదండి, కొన్ని ఏంటంటే న్యూరీసిస్టిసర్కోసిస్ అని ఉంటుందండి, అంటే టేప్ ఏరియా చెప్తున్నాను మేడం, రైట్ టెంపో ఫాషియల్ రీజియన్ ఉందట. న్యూరీసిస్టిసర్కోసిస్ అని ఉంటుందండి, అంటే టేప్ వామ్స్ ఎక్కువగా ఈ పోర్క్ ఇది తినే వాళ్ళలో ఉంటుంది. ఇది క్యాన్సరస్ కండిషన్ కాదండి న్యూరోసిస్టిసర్కోసిస్ అనేది. అది ఒక రకమైన ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనమాట. దానివల్ల మీకు ఫిట్స్ కానీ అలా వస్తే యాంటీ ఎపిలెప్టిక్స్, దానికి కావాల్సిన ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావాల్సిన డ్రగ్ వాడితే సరిపోతుంది. దీన్ని క్యాన్సరస్ కండిషన్గా భయపడాల్సిన అవసరం లేదు. మరో కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వర్లు వైజాగ్ నుంచి. వెంకటేశ్వర్లు గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి వెంకటేశ్వర్ గారు. మా మిస్సెస్ కి కాలు చేసి ఏంటండి? కాలు చేసి పడిపోయింది మా మిస్సెస్ కి. ఓకే. పడిపోతే హాస్పిటల్లో తీసుకెళ్తే బ్రెయిన్ లో బయాప్సీ ఏంటంటే బయాప్సీ చేయించారు. బయాప్సీ చేస్తే ట్యూమర్ తేలింది. ఓకే. ట్యూమర్ క్యాన్సర్ ట్యూమర్ తేలింది మేడం. అది ఆపరేషన్ చేయించాను. ఆపరేషన్ చేయించారా? రేడియేషన్ ఇస్తున్నారు. ఓకే. అయితే ఇప్పుడు కాలు చెయ్యి పూర్తిగా 10 రోజుల్లోనే కూరకైపోయింది మేడం. అంత ఇదిగా ఉంటుంది మేడం ట్యూమర్ స్వభావం. మీకు ఎన్నో గ్రేడ్ ట్యూమర్ ఏమైనా చెప్పారా అండి? మీకు ఎంత సైజ్ ఉండింది, ఎన్నో గ్రేడ్ ట్యూమర్ అని? అంటే 4th గ్రేడ్ ట్యూమర్ అనుకోండి, ప్రోగ్నోసిస్ పూర్గా ఉంటుంది కొంచెము. మేడం మేడం అంటే మేడం గారు బ్రెయిన్ కూడా ఉంటుంది మేడం, బ్రెయిన్ మిడిగా ఉంది మేడం. అది ఏంటండి వెంకటేశ్వర్లు గారు? బ్రెయిన్ వచ్చేసి బ్రెయిన్ మధ్యలో ఉన్నట్టు మేడం, మధ్యలో ఉన్నట్టు బ్రెయిన్ మధ్యలో లొకేషన్ అయ్యింది. ఓకే అండి, ఓకే. అంటే బ్రెయిన్ ఇప్పుడు మనకు ఎలా అంటే బ్రెయిన్లో బాడీలో నర్వ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదండి, మిగతా స్ట్రక్చర్స్తో పోలిస్తే నర్వ్ స్ట్రక్చర్స్ ఒక్కసారి డెత్ అయ్యాయంటే అవి రికవర్ అవ్వవు. మనకు అలా కాకుండా లివరు, కిడ్నీ ఉన్నాయనుకోండి, కొంత పార్ట్ తీసినా మళ్ళీ అది మనం వేరే వాళ్ళకి డొనేట్ చేసినా మనకు రికవర్ అవుతుంది. అలా న్యూరోనల్ టిష్యూ ఒక్కసారి డెత్ అవుతే ఇంకొకసారి అవి రికవర్ అవ్వవు అనమాట. సో అందువల్ల తనకు వచ్చిన లొకేషన్ బట్టి తన కాలు చేయి పడిపోయి ఉంటాయి. సో దానికి ఏంటంటే కొంచెం ఫిజియోథెరపీ అట్లాంటి వాటివి కాలు చేతులు పవర్ రావడానికి చేపిస్తే కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ద ట్యూమర్ కూడా కంప్లీట్ రెస్పాన్స్ అయితే ఇంకొంచెం మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే బ్రెయిన్ ట్యూమర్ రావడానికి ఇది ఫలానా కారణం అయితే ఇప్పటి వరకు తేలలేదు అని చెప్పారు. కానీ
అంటే ఇది ఎక్కువ ఎవరిలో వస్తుంది, ఏ టైప్ ఆఫ్ పీపుల్లో ఇది ఎక్కువగా వస్తుంది? అంటే ఏజ్ చూసుకున్నాం అనుకోండి మనము, ఏజ్ ఎక్కువగా ఎల్డర్లీ ఏజ్ పీపుల్, అంటే 52 ఏజ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు ఏ క్యాన్సర్కైనా కూడా. 50 to 60 ఇయర్స్ దాటాయి అనుకోండి వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే చిన్న పిల్లల్లో కూడా బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయన్నమాట. ముఖ్యంగా చిన్న పిల్లల్లో అండ్ ఎల్డర్లీ ఏజ్లో వస్తుంది. అలా అని వీళ్ళలోనే కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడా వస్తుంది. కానీ కంపేరిటివ్లీ యంగ్ అండ్ అడల్ట్స్లో చూసుకుంటే కంటే కూడా ఎల్డర్లీ ఏజ్లో బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పటివరకు అంటే క్యాన్సర్ పట్ల అవగాహన ఉండాలి, ఖచ్చితంగా ఇలా పర్టికులర్గా దీని పీరియడ్స్లో మీరు టెస్ట్ చేయించుకోవాలి అని చెబుతూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి అంటే అటు ముందుగానే టెస్ట్లు చేయించుకునే అవకాశాలు ఉంటాయా, ప్రెడిక్ట్ చేయొచ్చా ఫలానా మాకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి? అలా యాక్చువల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది బ్రెయిన్ ట్యూమర్స్కి అయితే లేదండి. ఎందుకంటే కంటిన్యూస్గా సిటీ స్కాన్కి కానీ కంటిన్యూస్గా ఎంఆర్ఐ స్కాన్కి కానీ మనము సిటీ స్కాన్స్కి అయితే ఎక్స్పోజ్ అవ్వకూడదు. రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది కంటిన్యూస్గా చేయడం వల్ల. అంటే మనం ఏదైనా బెనిఫిట్ వర్సెస్ డిసడ్వాంటేజ్ చూసుకోవాలి. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ని డిటెక్ట్ చేసే ఛాన్స్ కంటే కూడా సిటీ కంటిన్యూస్గా రొటీన్గా చేసే స్క్రీన్ చేయడం వల్ల రేడియేషన్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఎక్కువ కాబట్టి సిటీ స్కాన్ అనేది కాదు. ఎంఆర్ఐ స్క్రీనింగ్ టెస్ట్గా పెడతామంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూసుకోవాలి. ఒక స్క్రీనింగ్ టెస్ట్ మనం పెట్టామంటే దాంట్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అంటే మనం ఒక 10,000 ఇన్వెస్టిగేషన్ పెట్టి ఎంతవరకు మనము ప్రతి సంవత్సరమో 6 నెలలక స్కాన్ చేసుకుంటూ పోతే ఎంతవరకు ఎఫెక్టివ్గా సర్వైవల్ రేట్ పెంచగలుగుతాము, ఎంతవరకు ఎఫెక్టివ్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలరు. సో యాజ్ సచ్ పర్టికులర్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏమీ లేదు. కానీ మనం సిమ్టమ్స్ను చూసుకొని ఎర్లీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే హెడేక్, ఆల్ హెడేక్స్ అన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్స్ కావు. యూజువల్గా మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ వల్ల వచ్చే హెడేక్ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే వర్క్ అంతా చేసేసి ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువగా ఉంటుంది హెడేక్ అనేది. కానీ బ్రెయిన్ ట్యూమర్స్లో అలా కాదు, మార్నింగ్ హెడేక్స్ ఉంటాయి. అంటే నిద్ర లేవగానే ఫుల్గా బరువుగా పట్టేసినట్టుగా హెడ్ ఉండడము అండ్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారనమాట. అంటే నీకు తెలియకుండానే అసలు వామిటింగ్ వస్తుందనే విషయం తెలియకుండానే వామిటింగ్ చేసేసారు. అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు యూ కెన్ గో టు ద డాక్టర్ అండ్ గో ఫర్ ద నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్. ఓకే, కాలర్ ఉన్నారు డాక్టర్ రాణి గుంటూరు నుంచి. రాణి గారు. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి రాణి గారు. మేడం చిన్నప్పుడు ఫిట్స్ వచ్చేయండి. చిన్నప్పుడు ఫిట్స్ వచ్చాయి, ఓకే. అవునండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదా అంటే దానివల్ల? అంటే ఇంకా ఫిట్స్ వల్ల మీకు చిన్నప్పుడు ఫిట్స్ అనేవి చాలా రకాల ఫంక్షనల్ ఉంటాయి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటాయి. సో ఇవన్నీ క్యాన్సరస్గా మారతాయని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి. అవునండి. ఇప్పుడు వచ్చేసి నరాల వీక్నెస్ లాగా చెప్పారండి. టాబ్లెట్స్ అనేది ఒక 7 years వాడారు. అవి యాంటీ ఎపిలెప్టిక్స్ డ్రగ్స్ అంటారు, ఫిట్స్ డ్రగ్స్. అది మొన్న కొంచెం హెడేక్ లాగా వస్తే హాస్పిటల్ అడిగితే ఏం లేదు బాగానే ఉంది అని చెప్పారు. అది ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి? లేదండి, అలా ఫిట్స్ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ క్యాన్సర్ రావాలన్న అలా అయితే ఏం లేదండి, రిస్క్ ఏం లేదు. ఓకే, మరో కాలర్ ఉన్నారు డాక్టర్. రాజు గారు వైజాగ్ నుంచి ఉన్నారు. రాజు గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. నాకు ఒక 6 years నుంచి లెఫ్ట్ సైడ్ హెడేక్ వస్తుంటది మేడం, బాగా పెయిన్ వస్తుంది. ఓకే, హలో చెప్పండి, వింటున్నాను. అదే తాత్కాలికంగా టాబ్లెట్లు వాడి తగ్గించుకుంటున్నాను. దానికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి? పర్మనెంట్ సొల్యూషన్ అని కాదండి. అంటే ఒకటి హెడేక్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. హీమోగ్లోబిన్ తగ్గిన, ఎనీమియా, మేడం ఏంటండి లెఫ్ట్ సైడ్ ఓన్లీ వన్ సైడ్ వస్తుంటది అన్నమాట. అంటే చాలా రకాలు ఉంటాయండి హెడేక్. అన్ని ట్యూమర్స్ కి రిలేట్ చేయలేం. మైగ్రేన్ అంటారు, పార్శ్వపు నొప్పి అంటారు. సో దానికి ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. న్యూరాలజిస్ట్ దగ్గర కలిసారనుకోండి, ఆ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారు. లేదు సమ్ టైమ్స్ ఎనీమియా, రక్తహీనత ఉన్న పేషెంట్స్లో కూడా ఈవినింగ్ అయ్యేసరికి స్ట్రెస్ వల్ల హెడేక్ రావచ్చు. అప్పుడు హీమోగ్లోబిన్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకా దీంతో పాటు వామిటింగ్స్ అట్లా కూడా ఉన్నాయి అంటే ఒకసారి ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే అసలు ఏముంది ఏంటి అనేది కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్ నెక్స్ట్ కాలర్ సరళ హనుమకొండ నుంచి ఉన్నారు. సరళ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. మేడం 1 year బ్యాక్ మా సార్కు ట్యూమర్ సర్జరీ అయింది మేడం, బ్రెయిన్లో. ఓకే అండి. బ్రెయిన్లో 1 year బ్యాక్. అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది ఏ గ్రేడ్ అనండి? గ్రేడ్ 1, గ్రేడ్ 2? సర్జరీ తర్వాత ఆ ముక్కను పరీక్షకు పంపించుంటారు కదా, ఏ స్టేజ్లో ఉందో చెప్పారా అండి డాక్టర్? స్టేజ్ గురించి చెప్పలేదు మరి మేడం.
ఓకే అండి, అలా స్టేజ్ గురించి మీకు తెలియకపోతే ఒకటి బెనైన్ ట్యూమర్స్ అంటారు, ఇప్పుడు మెనింజియోమా అట్లాంటి అనుకోండి, అవి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండి. గ్రేడ్ 1 ట్యూమర్స్ కూడా చాలా తక్కువ సర్జరీ చేసిన తర్వాత వచ్చేది. అలా కాకుండా గ్రేడ్ 3, గ్రేడ్ 4 ట్యూమర్స్ అనుకోండి, అవి మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్కి ఒకసారి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ దగ్గర స్క్రీనింగ్ ఎంఆర్ఐ కానీ ఫర్దర్ టెస్టులు కానీ చేయించుకుంటే మంచిది. మరో కాలర్ ఉన్నారు డాక్టర్, అఫ్సర్ మదనపల్లి నుంచి. అఫ్సర్ గారు మేడం, చెప్పండి అఫ్సర్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. తమ్ముడు ఆసిడ్ తాగేస్తే మైండ్ కొంచెం ఇదే అయిపోయింది మేడం, చాలా కొంచెం ఇదే అయిపోయింది మేడం. ఏమైందండి? అది ఏం చేయాలి, అదే కొంచెం ఆసిడ్ తాగేస్తాను. యాసిడ్ తాగడం వల్ల మైండ్ ఇదే. ఓకే ఓకే ఓకే, డూప్లికేట్ ఆసిడ్ తాగినాడు. అది అదే మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి మేడం, వాడు మెంటల్ గా తిక్కులోడుగా వీధి తిరుగుతాడు. ఓకే అండి, అదే ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, అంటే యాసిడ్ వాట్ ఎవర్ మీరు యాసిడ్ తాగడం వల్ల సమ్ డ్యామేజ్ హ్యాస్ అక్కర్ టు ద బ్రెయిన్. అది మనము రికవర్ చేయడం అనేది కష్టం, న్యూరోనల్ టిష్యూస్ని అనేది. సో దానికి మీరు ఏంటంటే ఆ సైకిక్ బిహేవియర్ ఉన్నప్పుడు ఆ సైకోథెరపీ కానీ అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు నయమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇక ఇంతకుముందు అంటే రకాలు చెప్పారు, ప్రైమరీ అండ్ సెకండరీ టైప్స్ ఉంటాయి అని, అండ్ వీటికి సంబంధించి స్టేజెస్ ఏ విధంగా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్స్లో ఏంటంటే స్టేజెస్ ఉండవండి, గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 ట్యూమరు, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ట్యూమర్. అంటే ఎక్కడి నుంచి ఏ సెల్ నుంచి ఆరిజిన్ అవుతుంది, దాంట్లో ఉండే మ్యుటేషన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి గ్రేడ్ 1. ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 ట్యూమర్స్ అనుకోండి, పైలోసైటిక్ ఆస్ట్రోసైటమ్, అది గ్రేడ్ 1 ట్యూమరు. ఆలిగోడెండ్రోగ్లైమస్ అనేవి గ్రేడ్ 2, అండ్ గ్రేడ్ 3 వచ్చేసి అనప్లాస్టిక్ ఆస్ట్రోసైటమ్. అంటే దాంట్లో ఉండే సెల్ డివిజన్ అండ్ మైటాటిక్ ఫిగర్స్, ఇవన్నిటిని బట్టి హిస్టోపెథలాజికల్గా వాటిని గ్రేడింగ్ చేస్తారనమాట. సైజుతో దాంతో సంబంధం లేకుండా మిగతా క్యాన్సర్స్లో ఏంటంటే సైజుని బట్టి స్టేజ్ 1 లేదంటే వేరే పార్ట్ అక్కడ వరకే పరిమితమై ఉందా, లేదా పక్కనున్న లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిందా, లేదంటే బాడీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోయిందా. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, లంగ్లో ఉండి బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందంటే స్టేజ్ 4 అనుకున్నాం కదా, స్టేజ్ 4 అడ్వాన్స్డ్. కానీ బ్రెయిన్లో అలా కాదు, నువ్వు ఇప్పుడు డిటెక్ట్ చేసుంటే స్టేజ్ 1, గ్రేడ్ 1, లేదంటే కొన్ని రోజుల తర్వాత చేసుంటే గ్రేడ్ 4 అయ్యే ఛాన్స్ ఉండదు. అది ఎక్కడి నుంచి, ఏ సెల్ నుంచి వచ్చింది, దాంట్లో క్యాన్సరస్ ప్రొలిఫరేషన్ ప్రాబబిలిటీ ఎంత ఉంది, అంటే గ్రేడ్ ఏంటి అనేది అంతా కూడా డైరెక్ట్, అంటే సమ్టైమ్స్ ప్రెజెంటేషన్ ఇట్ సెల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏ సెల్ నుంచి ఆరిజిన్ అయిన దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు రావడమే గ్లియోబ్లాస్టోమా వచ్చింది అనుకోండి, దాన్ని గ్రేడ్ 4 ట్యూమర్ అంటారనమాట. సో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి, ఆస్ట్రోసైట్స్ ఉంటాయి, అండ్ ఎపెండైమల్ సెల్స్ ఉంటాయి, అండ్ కొరాయిడ్ ప్లక్సెస్ ఉంటాయి. సమ్టైమ్స్ చిన్నపిల్లల్లో మెడుల్లో బ్లాస్టోమాస్ అని వస్తాయి, అండ్ బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్, అంటే లొకేషన్ని బట్టి కూడా. ఈ బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్ ఏంటంటే, బ్రెయిన్ స్టెమ్ అనేది మన బాడీ కంప్లీట్ రెస్పిరేటరీ మెకానిజం కానీ బాడీ కంట్రోల్ అంతా కూడా మెయిన్ బ్రెయిన్ స్టెమ్లో ఉంటుంది. సో అక్కడ ట్యూమర్స్ వస్తే సర్జరీ కూడా చేయలేము మనము, డైరెక్ట్గా అంటే రేడియలాజికల్గా ఇన్వెస్టిగేషన్స్ చేసేసి మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోగ్రఫీ చేసేసి దాన్ని క్యాన్సర్ అని నిర్ధారణ చేసేసి డైరెక్ట్గా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో అవన్నీ డైరెక్ట్ స్ట్రేట్ అవే మనకు ఈ మెడుల్లో బ్లాస్టోమాస్ ఇవన్నీ కూడా ఏంటంటే స్టేజ్ 4గా గ్రేడ్ 4గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో స్టేజెస్ కాకుండా గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉంటాయి. అంటే సెల్స్ని బట్టే వాటి తీవ్రత అనేది నిర్ధారణ చేస్తారు. ఓకే డాక్టర్, ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ నిర్ధారణ గురించి తెలుసుకుందాం. నిర్ధారణ ఎలా చేస్తారంటే ఎంఆర్ఐ ద్వారా మనం నిర్ధారణ చేయాల్సి ఉంటాయి. సో ఎంఆర్ఐలోనే రేడియాలజిస్ట్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ డయాగ్నోజ్ అయిపోతుంది అనమాట మనకు, అది బెనైన్ ట్యూమరా, క్యాన్సరస్ కండిషనా, లేదా వేరే పార్ట్స్ నుంచి అక్కడికి స్ప్రెడ్ అయిపోయిందా. వేరే పార్ట్స్ నుంచి అక్కడికి స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, చిన్నగా గడ్డ ఉండి దాని చుట్టూ పెద్దగా వాపు ఉంటుంది అనమాట. సో ఎడిమా అంటారు దాన్ని, అది స్టేజ్ 4. అలా కాకుండా బెనైన్ ట్యూమర్స్ అనుకోండి, మెనింజియోమాస్, అంటే బ్రెయిన్ చుట్టూ 3 పొరలు ఉంటాయి, ఒకటి డ్యూరా మ్యాటర్, పయా మ్యాటర్ అండ్ అరక్నాయిడ్ మ్యాటర్ అనమాట. ఇవి బెనైన్ ట్యూమర్స్. వీటి ద్వారా వచ్చే వాటిని బెనైన్ ట్యూమర్స్ అంటాం. అదే పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చింది అనుకోండి, పిట్యూటరీ అడినోమాస్ అంటారు. పిట్యూటరీ ద్వారా మనకి ఏంటంటే చాలా హార్మోన్స్ బాడీలో సెక్రీట్ అయ్యేదంతా కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచి అనమాట. పిట్యూటరీ మ్యాక్రో ఎడినోమా, తర్వాత ప్రొలాక్టినోమా ఉన్న వాళ్ళలో బ్రెస్ట్ నుంచి, అంటే ప్రెగ్నెన్సీలో మామూలుగా మిల్క్ వస్తుంది, అలా కాకుండా నాన్ ప్రెగ్నెంట్ కండిషన్లో కూడా మిల్క్ రావడం, అలా ట్యూమర్ పెరుగుతుంది అనమాట. సో క్యాన్సరస్ కండిషన్స్లో కూడా మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనుకున్నాం అనుకోండి, అవి కూడా రేడియలాజికల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ ద ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ డిటెక్షన్. సో దాని తర్వాత ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్లోకి వెళ్ళే కన్నా ముందు ఒక కాలర్ని తీసుకుందాము. నాగేశ్వరరావు గారు గుడివాడ నుంచి ఉన్నారు. నాగేశ్వరరావు గారు. హలో నాగేశ్వరరావు గారు చెప్పండి, సమస్య ఏంటో డాక్టర్ గారికి.
నమస్తే మేడం. నమస్తే అండి, 4 చెప్పండి. years బ్యాక్ తలలోకి వస్తుందని చెప్పి 20 years నుంచి సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్ ఏం లేదని చెప్పారు. కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. అయినప్పటికీ విపరీతమైన తలలోకి వస్తుంది మేడం. సిటీ స్కాన్లో ఏముందని చెప్పారండి మీకు? ప్రాబ్లం ఏం లేదని చెప్పారండి. ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. సో ప్రాబ్లం ట్యూమర్ రిలేటెడ్ కానప్పుడు తలనొప్పికి చాలా రకాలైన కారణాలు ఉంటాయని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. వాటికి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మైగ్రేనా, లేకపోతే ఫంక్షనలా, ఏమైనా రక్తహీనత కానీ ఇంకా అదే ఏమైనా డిజార్డర్స్ ఉన్నా అవి గురించి చెక్ చేసుకోవడానికి ఒకసారి న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుందండి. ట్యూమర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక ట్రీట్మెంట్, చికిత్సా విధానాల గురించి. ట్రీట్మెంట్, చికిత్సా విధానాలకు వచ్చేసరికి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ బ్రెయిన్ ట్యూమర్స్లో సర్జరీ. సో సర్జరీ ద్వారా ఎంత ట్యూమర్ను తీసేయగలిగితే అంత సర్వైవల్ రేట్స్ ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం మనకు ఇప్పుడు వేరే క్యాన్సర్స్ అనుకోండి, ఏం చేసుకుంటాము, ట్యూమర్తో పాటు పక్కనున్న కొంత నార్మల్ టిష్యూని కూడా తీసేస్తాం. కానీ బ్రెయిన్లో అలా పాసిబుల్ కాదు. ఎందుకంటే మన బాడీ పార్ట్స్ అంతా కూడా రిప్రజెంటేషన్ బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం నార్మల్ టిష్యూని తీసేసామనుకోండి, పక్కనున్న నార్మల్ టిష్యూని తీసేస్తే మనకు డిజేబిలిటీ వస్తుంది, ఫంక్షనల్ డిజేబిలిటీ వస్తుంది. సో అలా కాకుండా, అంటే ఈ ఫంక్షన్ అబ్నార్మల్ కాకుండా, మన బాడీ ఫంక్షన్ అబ్నార్మల్ కాకుండా ఎంత ట్యూమర్ను తీసేయగలుగుతామో అంత ట్యూమర్ను తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రేడ్ 1 ట్యూమర్స్ అనుకోండి, గ్రేడ్ 1 ట్యూమర్స్లో రిసెక్షన్ చేసిన తర్వాత అవి చాలా స్లో గ్రోయింగ్ అనమాట. సో ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. అలా కాకుండా గ్రేడ్ 2 ట్యూమర్స్, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ట్యూమర్స్ అనుకోండి, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ట్యూమర్స్లో ఏంటంటే కంప్లీట్గా రిసెక్ట్ చేసినా కూడా మళ్ళీ అవి ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సర్జరీ తర్వాత దానికి రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. రేడియేషన్ థెరపీతో పాటుగా కీమోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ డిసైడ్, ట్రీట్మెంట్ రేడియేషన్ థెరపీతో పాటు కీమోథెరపీ ఇవన్నీ ఇవ్వాలి అండ్ పేషెంట్కి ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా ఈ పెథలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం స్పెసిమెన్ని. చేసిన తర్వాత దాంట్లో మ్యుటేషన్ అనాలిసిస్ అని ఉంటాయి. ఎస్పెషల్లీ ఆలిగోడెండ్రోగ్లయోమాస్ అనుకోండి, 1p19q కోడిలేషన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. గ్లయోమాస్ అనుకోండి, IDH1 and 2 మ్యుటేషన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఈ మ్యుటేషన్ అనాలిసిస్ వల్ల మనకి ఏంటంటే పేషెంట్కి మనము సర్వైవల్ రేట్ కూడా చెప్పగలుగుతాం. అంటే సేమ్ ట్యూమర్ ఒక 2 పేషెంట్స్కి ఉందనుకోండి, IDH మ్యుటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళు IDH మ్యుటేషన్ నెగిటివ్ ఉన్న వాళ్ళతో పోలిస్తే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, వాటిలో వాళ్ళు బ్రతికే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ట్రీట్మెంట్ సర్జరీ తర్వాత. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు శర్మ ప్రకాశం జిల్లా నుంచి. శర్మ గారు చెప్పండి అమ్మా, సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. కుడి పక్క నాకు చెయ్యి కాళ్ళు పడిపోయే స్టేజీలో ఉన్నాయి. 10 సంవత్సరాల నుండి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. నేను టీచర్ని, బ్రెయిన్ ట్యూమర్ ఉంది. అది గుంటూరు లలితా సూపర్లో చూపిస్తున్నాను. ఇప్పుడు సివియర్ గా ఉందమ్మా. పెరిగిపోయిందండి, 10 సంవత్సరాల నుంచి ఉంది అంటున్నారు కదా. అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా మనము, ఆ లొకేషన్ బట్టి ఉంటుందన్నమాట ట్యూమర్. సో ఇప్పుడు మళ్ళీ MRI కానీ ఏమైనా చేపించారా అండి? నేను కంటిన్యూగా హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కోమల్ కుమార్ దగ్గర ట్రీట్మెంట్ అమ్మా. ఓకే అమ్మా, ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు సార్ 10 రోజుల్లో కానీ మళ్ళీ ఇక్కడికి రారు ఒంగోలు. నాకు ఈ రోజు సివియర్ ఉంది, చాలా నుండి కాలు చెయ్యి వరకు. అంటే మేబీ అక్కడ వాపు ఎక్కువ అయి ఉంటుందండి. అందుకోసం తనకి కాళ్ళు, అంటే మనకి ఏంటంటే ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది బాడీలో. ఒక ట్యూమర్ ఉందనుకోండి, దాని ప్రొటెక్టివ్ మెకానిజం ఎక్కువ ఫ్లూయిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎడిమా అనేది ఎక్కువ అవుతుంది. ఎడిమా ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్లో ఏంటి, ఆ ఇంట్రాక్రీనియల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది. అంటే బ్రెయిన్ అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ, స్కల్ ఉంటుంది, మనకు స్ట్రెచ్చింగ్ స్పేస్ ఉండదు, కొద్ది వరకే స్పేస్ ఉంటుంది. సో ఆ స్పేస్లో ఉండాల్సిన కంటెంట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు ఆ ట్యూమర్ రిలేటెడ్ ఎడిమాను తగ్గించగలిగితే ఆ సిమ్టమ్స్ కొంతవరకు మనం తగ్గించగలుగుతాం. మరో కాలర్ ఉన్నారు డాక్టర్ మోహన్ రావు, శ్రీకాకుళం జిల్లా నుంచి. మోహన్ రావు గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం నాది 2 years బ్యాక్ సర్జరీ చేశారు మేడం. ఓకే, స్పైనల్ ట్యూమర్. ఓకే చేశారు. లెఫ్ట్ లెగ్ అనేది కొంచెం లాగింది మేడం, నడలేకపోతున్నాను. ఏంటంటే అర్థం కాలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే స్పైనల్ ట్యూమర్ మేడం, 2 years బ్యాక్ చేశారు సర్జరీ. ఓకే, అదే దీనికి మెడిసిన్, అదే డాక్టర్ గారి దగ్గరికి అంటే మంత్లీ మెడిసిన్ కూడా యూజ్ చేస్తున్నాం. అంటే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది మేడం?
అంటే ప్రతి ఒక్కటి కూడా ఏ గ్రేడ్ పైన చెప్పాను కదండి, అలానే ఏ ట్యూమర్ అనేది మేబీ ఆపరేషన్ చేసిన సార్ అది లో గ్రేడ్ ఆర్ బెనైన్ అయ్యి ఉండదు కాబట్టి మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చెప్పలేదు. అందుకోసమే ప్రతి మంత్ ఆర్ 3 monthsకి ఒకసారి కన్సర్న్ డాక్టర్ దగ్గర ఫాలో అప్ చేశారనుకోండి, మీకు ఫర్దర్ ఏమైనా వచ్చినా కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక రేడియేషన్ థెరపీస్కి సంబంధించి చెప్పండి మేడం, డిఫరెంట్ టైప్స్ యూజ్ చేస్తారనుకుంటాను. అవునండి, రేడియేషన్లో చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయండి. 3D CRT, IMRT, IGRT అండ్ SRS, SRT అని ఇలా ఉంటాయండి. అంటే చాలా ఇప్పుడు బేసిక్ టెక్నాలజీ వచ్చేసి 3 dimensional కన్ఫర్మల్ రేడియోథెరపీ. అంటే CT స్కాన్ మళ్ళీ మేము రేడియేషన్ ఇచ్చేటప్పుడు సర్జరీ అయిన తర్వాత CT స్కాన్ చేసుకొని ఆ ట్యూమర్కి ఎక్కువ డోసు, పక్కనున్న నార్మల్ ఆర్గాన్స్కి తక్కువ డోసు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తాం. సో అలా కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ IMRT, ఇంటెన్సిటీ మాడ్యులేటర్ రేడియోథెరపీ. ఏంటంటే ఏదైనా కూడా ఏ ట్యూమర్కైనా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే రేడియేషన్లో యాజ్ మచ్ యాజ్ డోస్ యూ హ్యావ్ టు గివ్ టు ద ట్యూమర్. అంటే ఎంత ఎక్కువ డోసు ట్యూమర్కి ఇవ్వగలిగితే అంత ఇచ్చేసి పక్కనున్న నార్మల్ ఆర్గాన్స్ అంత స్పేర్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచగలుగుతాం. సో 3D CRTతో పోలిస్తే IMRTలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. కమింగ్ టు ద IGRT, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. అంటే ఎస్పెషల్లీ ఇది ఎక్కడ ప్లాన్ చేసుకుంటామంటే క్రిటికల్ స్ట్రక్చర్స్. ఇప్పుడు కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్ కానీ లేకపోతే పిట్యూటరీ అడినోమాస్, పక్కనే ఆప్టిక్ నర్వ్స్, ఆప్టిక్ కయాస్మా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్స్. అంటే వాటికి వెళ్ళాల్సిన రేడియేషన్ డోస్ కంటే కూడా ఎక్కువ వెళ్ళిందనుకోండి పర్మనెంట్ విజన్ లాస్ రావచ్చు. సో అలాంటప్పుడు మనం ఏంటంటే రోజు ట్రీట్మెంట్, మన రేడియేషన్ వచ్చేసి ఒక 1.5 month అలా ఉంటుంది ట్రీట్మెంట్. సో రోజు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఫర్దర్ ఒకసారి చెక్ చేసుకొని ఇమేజ్ గైడెన్స్, మనం ప్లాన్ చేసింది డెలివరీ చేస్తున్న రేడియేషన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అనేది రోజు చెక్ చేసుకుంటూ ఇస్తామన్నమాట. దాన్ని ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అంటారు. కమింగ్ టు ద SRS, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అండ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ. ఇంకొంచెం చాలా స్టీరియోటాక్టిక్ అంటే చాలా ప్రిసైజ్డ్ అనమాట. అంటే ఎక్కువ మార్జిన్ తీసుకోకుండా అండ్ ఎక్కువ డోసు కంప్లీట్ ఒక రోజులో కానీ 1 నుంచి 5 రోజులు. అంటే యూజువల్గా ఈ స్టీరియోటాక్టిక్స్ అనేవి ఏంటంటే చాలా చిన్న ట్యూమర్స్కి మాత్రమే ఇస్తారు. 1 to 3 centimeters ఉన్న ట్యూమర్కి ఇస్తారనమాట, మోర్ ప్రిసైజ్నెస్. సో ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి రేడియేషన్లో. డాక్టర్ ఇప్పుడు సర్జికల్ రేట్స్ కన్నా కూడా ఈ రేడియేషన్ థెరపీ అయితేనే అలా కాదండి, సర్జరీ ఎక్కడైతే ఆపరబుల్ ఉంటుందో అక్కడ ఆపరేషన్ చేయించాలి. ఆపరేషన్ చేసిన తర్వాత అడ్జువెంట్గా రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ ఇవ్వాలి. కొన్ని సైట్స్లో మాత్రమే డైరెక్ట్ రేడియేషన్ ఇవ్వచ్చు. బ్రెయిన్ స్టెమ్ గ్లయోమాస్ ఉంటాయి, అక్కడ సర్జరీ అనేది పాసిబుల్ కాదు, అక్కడ మనం డైరెక్ట్గా రేడియేషన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉంటాయి, గ్రేడ్స్ ఎలా ఉంటాయి, అండ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇక మీరు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే, మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇది వాటి జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.